ఎంతో వినయ విధేయతలతో క్రమశిక్షణతో పెరిగిన సంధ్యకు చాలా అనుకూలమైన సమయంలో పెళ్ళి జరిగింది. అనుకున్న సమయానికి అత్తగారింట్లో అడుగుపెట్టి తన రెండో ప్రస్థానాన్ని అంటే ఒక దశ నుంచి మరో ఇంకో దశకు చేరుకొని తన భర్తతో తన అత్తగారింట అందమైన సంసారాన్ని మొదలుపెట్టింది. పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల తనకు చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి పెద్ద ఫ్యామిలీలో ఒకటేసారి అత్తమామలు తన భర్త గారైన వాళ్ళ దగ్గరి బంధువులు వీళ్ళందరికీ సహకరించుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. ఉత్తమ ఇల్లుగా అనతి కాలంలోనే ఆమెకు చాలా గొప్ప పేరు వచ్చింది. కాలక్రమేణా మెల్లమెల్లగా సమయం గడిచే కొద్దీ ఆమెలో తెలియని నిరాశ, తెలియని అసహనం మొదలైనవి. ఆమెకు ఎంతో మంచి అర్థం చేసుకునే భర్త, అర్థం చేసుకునే అత్తమామలు, తల్లిదండ్రులు అయితే ఇంకా కళ్ళలో పెట్టుకొని చూసుకున్న వాళ్ళే చిన్నప్పటి నుంచి. కానీ మెల్లమెల్లగా ఆమెకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కూడా కొంచెం పెరిగి పెద్దగా అవుతున్నప్పుడు ఈ అసహనము, ఈ అలసట తీవ్రతరం అవడం మొదలుపెట్టింది. ఆమెకే అర్థం అవుతలేదు అసలు ఎందుకు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, అందరూ తనకు ప్రేమ ఇస్తున్న వాళ్ళే, తన నుంచి ప్రేమ పొందుతున్న వాళ్ళే. మరి అసహనానికి, ఈ అశక్తత కారణం ఏంది అనేది ఆమెకు సరిగ్గా బోధపడలేదు. జరుగుతున్న విషయం ఏంటంటే ఈ అమ్మాయికి ఒక గొప్ప లక్షణం. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆమెను ఒక పద్ధతి ప్రకారం సొసైటీలో ఎట్లా చాలా జాగ్రత్తగా మిక్స్ కావాలి, ఎవరిని నొప్పించకుండా ఎట్లా మెలగాలనే విషయంలో ఆమెను చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఈ విషయాన్ని నేర్చుకుంటూ పెరిగిన అమ్మాయి కాబట్టి ఆమెకు చాలా నిర్మోహమాటంగానే ఏ విషయాన్ని కూడా చెప్పాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదు. ఆ విషయమే ఆమెకు తెలియదు. వాస్తవాన్ని ప్రతి విషయాన్ని అనుకూలం ఉండడం మాత్రమే ఆమెకు తెలుసు. ఎస్, ఐ క్యాన్ డూ, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ అనే యాటిట్యూడ్ మాత్రమే ఆమెకు మొదటి నుంచి కూడా అలవాటైంది. ఏదన్నా విషయానికి నా వల్ల కాదు అని చెప్పాలనిపిస్తే ఆమెకు ప్రాణం పోయినంత పని అయిపోయేది. అది నా వల్ల ఏ పని కాదు, సాధ్యమైనంత వరకు నేను చేసుకుంటూనే వెళ్తాను, పైన భగవంతుడు ఉన్నాడు, నన్ను చూసుకుంటాడు, నేను మానవ జాతికి సహాయం చేయడానికి పుట్టాను అన్నంతగా ఒక అందమైన మనస్తత్వం. కానీ కాలక్రమేణా ఆమెను ఇదే విషయం ఆమెను తెలియని అసహనానికి గురి చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమెకు ఒక పనిలో ఉన్నప్పుడు ఇంకో పనిలోకి వేరే వాళ్ళు పిలిచేవాళ్ళు. ఈమె పని మధ్యలోనే వదిలిపెట్టి దానిలోకి చేయాల్సి వచ్చేది. ఈ పని సగంలో ఉండిపోయేసరికి, అది మొదలుపెట్టేసరికి ఆమెకు ఒక సంఘర్షణ మొదలయ్యేది మనసులో. ఈ పని అసంపూర్తిగా ఉంది, ఆ పనిని కూడా పూర్తిగా చేయలేకపోయేది. ఈ లోపలనే ఇంకోళ్ళు పిలిచేవాళ్ళు. ఎందుకంటే సంధ్య చాలా అందరికీ అనుకూలంగా ఉండేది కాబట్టి చాలామంది ఆమె మీద ఆధారపడడం మొదలుపెట్టారు, ఆమె మీద ప్రేమ కూడా చూపించడం మొదలుపెట్టారు. కానీ ఈమె సంఘర్షణ కారణం ఏమైంది? ఒక అసంతృప్తి బయలుదేరింది లోపల. అసంతృప్తికి గల కారణాలు తాను అనుకున్నవి పూర్తిగా ముందుకు పోకపోవడమే. తానే అయితే ప్రయారిటైజ్ చేసుకున్నది. తను డ్యాన్స్లో దిట్ట, సమయమే దొరుకుతలేదు ఆమెకు డ్యాన్స్లో. అసలు కొన్ని పుస్తకాలు చదవడం ఆమెకు హాబీ, ఒక్క పుస్తకం చదవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పొద్దంతా అందరితో తనకున్న ఆల్రెడీ సముపార్జన జ్ఞానం అంతా కూడా పంచడంతోనే సరిపోతుంది. సముపార్జన సమయం లేకుండా పోయింది. హ్యాపీనెస్ పొందే విషయాలు అన్ని పక్క పెట్టాల్సి వచ్చింది. ఇతరులను హ్యాపీగా ఉంచడానికి మొదలుపెట్టిన ప్రతి విషయం ముందుకు పోతుంది. కానీ అందరినీ కూడా సంతృప్తి పరచడం కూడా ఈమె వల్ల అవడం లేదు. వాళ్ళను పూర్తిగా సంతృప్తి పరచడం ఈమెతోని బియాండ్ హర్ లిమిట్స్. వాళ్ళు చాలామంది
అసహనం వ్యక్తం చేసేవాళ్ళు. ఏమమ్మా నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తలేవు, నేను చెప్పిన పని నువ్వు చేసే ముందే వేరే వాళ్ళ పని చేస్తున్నావు, ఏది ముఖ్యమైనది, నేను పెద్దవాడిని మామగారిని, నేను చెప్పిన పని పక్కకు పెట్టేసి ఇంకేదో ఇంటి విషయాల్లో పెట్టి నువ్వు మునిగిపోతే నాకు చాలా ముఖ్యమైన పని పోతుంది కదా. ఇట్లా ఆధారపడ్డ వాళ్ళు చాలా, తను ఎవరినైతే బాగా గౌరవిస్తుందో వాళ్ళే తనను బాధ పెట్టడం జరుగుతున్న క్షణాలలో ఆమె మానసిక సంఘర్షణ తీవ్రతరమై ఆమె ఒక రకమైన పరిస్థితికి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఈ సమయంలో ఆమె ఒక అద్భుతమైన సలహా, ఆమె సొంత మేనమామ గారు ఆమెకు ఒక గొప్ప సలహా ఇచ్చారు. చూడు తల్లి, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను, నువ్వు చాలా దయగలదానివి, ప్రేమ గలదానివి, అందరికీ ఎంతో సహాయం చేయాలని ఉంటుంది. కానీ సహాయ సహకారాలకు ఒక హద్దు, నీకంటూ ఒక పరిధి ఎప్పుడూ ఉంటుంది. పరిధిని దాటి నువ్వు చేసే ఏ పనైనా కానీ నీకు వేరే వాళ్ళకి ఎవరికి కూడా సహాయపడకపోగా నిన్ను నిర్వీర్యం చేయడానికి మాత్రమే పనికొచ్చే ఇదొక పరిణామం. దీని నుంచి నువ్వు బయటపడాలంటే ముందు నిన్ను నువ్వు క్రమశిక్షణతో తీర్చిదిద్దుకో. నీకు ఎప్పుడైనా నో, వీలు కాదు అని చెప్పాల్సి వస్తే చాలా ఖచ్చితంగా, చాలా క్లియర్గా చెప్పవచ్చు. తర్వాత దానికి నువ్వు అప్పుడు ఈమె అడిగింది, సందేహం చెప్పి అడిగిందంటే, లేదు మామయ్య, నేను నో చెప్పడం అనేది నాకు సాధ్యమైన విషయం కాదు, నేను దానికి అతీతురాలని, నేను ఎంత కష్టమైనా సరే చేస్తాను, ప్రయత్నం చేస్తాను, దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు చేస్తాను, కానీ నేను నిరాకరించలేని విషయాన్ని. ఎందువల్ల నిరాకరించలేవు అని అడిగినప్పుడు అది నన్ను తీవ్రమైన ఉద్వేగానికి గురి చేస్తుంది. దానికి ఐ ఫీల్ మై సెల్ఫ్ ఇన్సఫిషియంట్ వెన్ ఐ సే నో అన్నది. అప్పుడు ఆయన ఒక విషయాన్ని బోధించాడు నాకు, ఖచ్చితంగా అది నిజమే, కానీ నీ శక్తికి కూడా ఒక పరిమితి ఉన్నది. నువ్వు నో చెప్పకపోయినా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి నీకు తీసుకొస్తుంది. నేచర్, ప్రకృతి సహజంగానే నీకుంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా నో చెప్పాల్సి వస్తుంది, నిరాకరణ చాలా ఘోరంగా చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఇంకా బాధపడతావు. ఇప్పుడు ఎందువలన నువ్వు సతమతం అవుతున్నావు నో చెప్పడానికి, దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నో అనేది ఒక చిన్న వర్డ్ కాదు, పెద్ద పుస్తకం. అది అంత పుస్తకాన్ని ప్రతి వాళ్ళ నువ్వు వివరించలేవు. నీ యొక్క అశక్తత, నీ యొక్క పరిస్థితులను వేరే వాళ్ళకు వివరించడానికి నీకు సాధ్యం కాదు. వేరే వాళ్ళు నేను చక్కగానే అర్థం చేసుకుంటారు, నువ్వు ఎట్లున్నావో అట్లనే వాళ్ళకు అర్థం అవడం ప్రారంభమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకు కొంత సమయం అవసరం, నీకంటూ నీ ఉన్నతికి. నువ్వు మంచిగా ఉంటేనే కదా నీ పిల్లలను, నీ తల్లిదండ్రులు, మామగారిని, అందరినీ సరిగా చూసుకోగలిగేది. నా మాట విని యూ స్టార్ట్ taking care of your own self through meditation, through your attitude, through your love and focus. మెల్లగా కొద్దిగా ఈమెకు ప్రయత్నం చేసే కొద్దీ తనలోని మార్పు తానే గ్రహించగలిగింది. తన హద్దులు తను తెలుసుకోగలిగింది. ఆమె నెమ్మదిగా సాధన చేసే కొద్దీ ఆమె అందం ద్విగుణీకృతం అవ్వడం జరిగింది. మానసిక శక్తి పుంజుకుంది. ఎవరికేం కావాలో ఎవరు చెప్పకుండానే అర్థం చేసుకొని వీలైనంత చేయడం ప్రారంభించింది. తనకు తాను న్యాయం చేసుకోవడం కూడా మొదలుపెట్టింది. పిల్లలు అందరూ ఒక యూనిట్, ఒక టీమ్ లాగా వర్క్ మొదలవడం ప్రారంభించారు. అసలు ఆనందం మొదలైంది అప్పటి నుంచి. ఈ రకమైన ఆనందాన్ని ఎంత కోల్పోయాను, నా శక్తికి మించి
అన్ఆర్గనైజ్డ్ లేబర్ చేసిన ప్రతిసారి నేను ఎంత సమయం వృధా జరిగింది, ఎంత అద్భుతంగా ఇప్పుడు నేను లైఫ్ ఎంజాయ్ చేస్తాను అనేది తెలుసుకోవడం ప్రారంభమై, ఇది నిత్యం మన ఇళ్ళల్లో ఇటువంటి సంధ్యలు, ఇటువంటి రమేష్లు ఎంతోమంది ఉన్నారు. మనందరికీ చాలా పరిధులు లేకుండా సహాయం చేసే ఒకే ఒక్క శక్తి యోగా ద్వారా అబ్బుతుంది. దయచేసి అందరం కూడా ఈ యోగాను ఆశ్రయించి మనం సహాయం చేసుకుందాం. బై ద వే, మై నేమ్ ఈజ్ మునీంద్ర బాబు. I am a yoga practitioner and stress management counselor. I have performed more than 100 workshops and seminars in this direction. I'll be helpful to you in many more aspects. Let's join together and make the world more beautiful. Love you all. Thank you.